ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి అదృష్ట యోగం మే నెల మొదలు 2026 చివరి వరకు మీకు తిరిగేలేదు. మీకు గోల్డెన్ టైం స్టార్ట్. మిమ్మల్ని చెయ్యి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారండి. అసలు కన్యారాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కన్యారాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కన్యారాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించి తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు అయితే వీరు పరికిస్తూ ఉంటారు. కన్యారాశి జాతకులకు ఈ సమయం ఉద్యోగ వ్యాపారాలలో విషమ ఫలితాలు అయితే ఉంటాయి. తోటి వారితో చాలా జాగ్రత్తగా మెలగాలి. ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి. కీలకమైన విషయాల్లో శాంతంగా వ్యవహరించండి. వివాదాల్లో తల దూర్చకండి. నవగ్రహ శ్లోకం శుభప్రదం. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయం మీ వైపు ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత పురోగతి కనిపిస్తుంది. సమయానికి బాధ్యతలు పూర్తి చేస్తే ఉన్నత స్థానం సాధ్యమే. ఆర్థికంగా శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఆలోచనలోకి వస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కుటుంబంలో సానుకూలత పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన మార్పు అయితే మీకు సమయంలో పూర్తిగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యారాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకు ఈ 2026 చాలా కలిసి రాబోతోందని చెప్పాలి. శ్రీ పరాభవ నామ సంవత్సరం కన్యారాశి వారికి గురువు, శని సహా ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక అంతా కూడా మేలు జరిగే సూచనలు అయితే అధికంగానే ఉంటాయి. కొత్త వాహనాలు కొనే అవకాశాలు ఉంటాయి. మే 21, 2026 వరకు కూడా అన్ని సౌకర్యాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉండే వ్యక్తులు గణనీయమైన ప్రయోజనాలు లభించవచ్చు. అంతేకాదు ఈ కాలంలో కొత్త భూమి లేదా కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేయవచ్చు. మీ సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే 31 అక్టోబర్ నుండి 23 జనవరి 2027 వరకు కూడా గురుడి యొక్క ప్రతికూల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురు కావచ్చు. శని సప్తమ స్థానంలో ఉండడం కారణంగా ఈ రాశి వారికి కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాహువు శుభస్థానంలో సంచారం కారణంగా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సందర్భంగా ఈ తెలుగు నూతన సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవిత పరంగా కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. ఈ కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఉగాది నుండి ఆర్థిక పరంగా కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ఈ రాశి వారికి శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరొకవైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి జూన్ 2, 2026 వరకు కూడా పంచమ కోణంలో ప్రభావితం చేయడం కారణంగా కొంత డబ్బు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే ఇదే సమయంలో కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడి యొక్క సంచారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులు ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ కాలంలో ఆర్థికపరమైన సవాళ్ళు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి వారికి 2వ అధిపతి శుక్రుడు ఏడాది పొడవునా అనుకూలమైన స్థానంలో ఉంటాడు. మరొక వైపు గురుడు ఏడాది ప్రారంభం నుండి 2 జూన్ వరకు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుడి స్థానం మారకం కారణంగా అంత బలంగా మద్దతు ఉండకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఎటువంటి విభేదాలు కూడా ఉండవు. మరొక వైపు సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా మీ ఇంటి వాతావరణంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
శని ప్రభావం చూసుకున్నట్లయితే శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేకపోవడంతో శని ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ముఖ్యంగా మీ యొక్క వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ జాతక ప్రభావంతో మీ జీవిత భాగస్వామికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలలో ఇతరులపైన ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో శనిగ్రహ దోషం ఉన్నటువంటి వ్యక్తులు తరచుగా శనీశ్వరునికి తలాభిషేకం చేయించడం వలన ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏలినాటి శని దశ అయితే మాత్రము లేదు. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే రాహు అనుగ్రహంతో సంతానపరంగా శుభ ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఈ కాలంలో శత్రువులపైన ఘన విజయం సాధించవచ్చు. ఆరోగ్యపరంగా మెరుగైన శుభ ఫలితాలు ఉన్నప్పటికీ మహిళలకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు విలాసవంతమైన జీవితం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. నిర్మాణ రంగంలో ఉండే వ్యక్తులకు ప్రభుత్వానికి సంబంధించిన భారీ కాంట్రాక్టులు లభించే అవకాశాలు కూడా ఉంటాయి. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. కన్యా రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడా ఆలోచించబడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దాన్ని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు చాలా తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు. వీరికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేరే చేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యం కంకి ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారు వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు నిధులను గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావంలో కలవారుగా కూడా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయం కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.